తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు బద్దలు కొట్టింది. తిరుమల చరిత్రలోని గతంలో ఎన్నడూ లేని విధంగా హుండీ ఆదాయం 5 కోట్లు వచ్చింది. ఇది రికార్డ్ అంటున్నారు అధికారులు. వేసవి సెలవులు కావడంతో భక్తుల సంఖ్య పెరిగిందంటున్నారు అధికారులు. పరీక్షలు పూర్తి కావడంతో రద్దీ పెరిగిందంటున్నారు. అంతే మొత్తం ఆదాయం కూడా పెరిగిందంటున్నారు. ఇప్పటి వరకు ఏడాదిలో 2-3 సార్లు మాత్రమే 4 కోట్లు ఆదాయం దాటింది. ఇప్పుడు 5 కోట్లు రావడం విశేషం. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు క్రియేట్ చేసింది. తిరుమల చరిత్రలోని గతంలో ఎన్నడూ లేని విధంగా హుండీ ఆదాయం 5 కోట్లు వచ్చింది. ఇది రికార్డ్ అంటున్నారు అధికారులు. వేసవి సెలవులు కావడంతో భక్తుల సంఖ్య పెరిగిందంటున్నారు. పరీక్షలు పూర్తి కావడంతో రద్దీ పెరిగిందంటున్నారు అధికారులు. అంతే మొత్తం ఆదాయం కూడా పెరిగిందంటున్నారు. ఇప్పటి వరకు ఏడాదిలో 2-3 సార్లు మాత్రమే 4 కోట్లు ఆదాయం దాటింది. ఇప్పుడు 5 కోట్లు రావడం విశేషం. డీటెయిల్స్ అందించడానికి ప్రసాద్ అందుబాటులో ఉన్నారు. ప్రసాద్, శ్రీవారి హుండీ ఆదాయం 5 కోట్లు నిజమా? ఎప్పుడైనా ఇలా వచ్చిందా? సౌమ్య, టిటిడి చరిత్రలోనే ఈ రోజు మొట్టమొదటిసారిగా శ్రీవారి హుండీ ఆదాయం 5 కోట్ల మార్కును మొట్టమొదటిసారిగా చేరిన రికార్డు చోటు చేసుకుంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో డిమానిటైజేషన్ తర్వాత భారీగా హుండీ ఆదాయం తగ్గుతూ వచ్చింది. అయితే ఉన్న ఫలంగా ఈ రోజు అంటే ఈ గత 2 రోజులుగా భక్తుల సంఖ్య కూడా భారీగా పెరిగింది తిరుమలకి. అలాగే ఉన్నట్టుండి ఈ ఒక్కరోజు మాత్రమే కేవలం ఒకరోజు శ్రీవారి హుండీ ఆదాయము 5,000 మార్కు దాటడం రికార్డు స్థాయి అని చెప్పవచ్చు టీటీడీ చరిత్రలోనే. గతంలో కూడా 4,61,00,000 వరకు చేరుకున్నప్పటికీ గత ఏడాది అయితే ఈ ఏడాది ఇది స్థాయిలో చేరడం రికార్డు స్థాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజులుగా భక్తుల రద్దీ భారీగా పెరగడం వల్లనే ఈ హుండీ ఆదాయం వచ్చిందని చెప్పేసి టీటీడీ అధికారులు చెప్తున్నారు. సౌమ్య. ఓకే ప్రసాద్.